హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎల్కతుర్తి పిహెచ్సిలోని ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అందరూ కలిసి హైదరాబాద్లోని కోటి ఏఎన్ఎం కమిషన్ ఆఫీస్ ముట్టడి ధర్నాకు వెళ్తున్న సమయంలో ఏఎన్ఎం ఆశా వర్కర్లని ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎల్కతుర్తి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరారు. నెరవేర్చకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. నా పేరు బొంకూరు సునీత. మా చింతలపల్లి విలేజ్, ఎల్కతుర్తి మండలం, జిల్లా హన్మకొండ అర్బన్. ఈరోజు మేము మా పనుల భారము తగ్గించాలని, ఫిక్స్డ్ వేతనము కావాలని, మాకు లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలని, ఏఎన్సీ టార్గెట్ తీసేయాలని ఈరోజు మేము హైదరాబాద్ కోర్టుకి ధర్నాకు వెళుతున్నాము. కావున మేము అక్కడికి వెళ్లకుండా పోలీసు సిబ్బంది వాళ్ళు మమ్మల్ని పొద్దున్నే ఉదయం 9 గంటలకు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని అరెస్టు చేశారు. కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలని, పని భారం తగ్గించాలని మేము ఈ ధర్నా చేయించున్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, పని భారము తగ్గించాలి, ఏఎన్సీ టార్గెట్ తీసివేయాలి, మాకు లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలి, మాకేమైనా ప్రమాదవశాత్తు జరిగితే మాకు ప్రమాద బీమా కల్పించాలి, ఒకవేళ మా కుటుంబంలో కూడా ఉన్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. నా పేరు శ్రీలత, మాది ఎల్కతుర్తి పిహెచ్సి. మేము ఆశా వర్కర్లము. మేము పొద్దున 5 గంటలకి హైదరాబాద్కి వెళ్ళడానికి అందరం అనుకొని వెళ్తున్నాము. వెళ్ళే దారిలో నా ఎల్కతుర్తి పిహెచ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లో పెట్టారు. మేము ఎందుకంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావాలని మేము కోరినాము గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఇంతవరకు స్పందించలేదు. దీనికోసం మేము ధర్నాకు వెళ్ళదలుచుకున్నాము, కానీ మమ్మల్ని ఇక్కడే ఆపేసినారు. కానీ పోయిన వాళ్ళ కోసమైనా మాకు 18,000 ఫిక్స్డ్ జీతం చేసి మాకు ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కల్పించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మాకు ఏఎన్సీ టార్గెట్ లాంటివి పెట్టకుండా మమ్మల్ని డే అండ్ నైట్ అనేది కాకుండా మాకు ఒక టైం పెట్టి ఆ టైం ప్రకారం టెన్షన్ పడకుండా ఆ టైం ప్రకారం మేము పనిచేసే విధంగా మాకు పని కల్పించాలని, మాకు ఫిక్స్డ్ వేతనం కంపల్సరీ కావాలని కోరుకుంటాను.